నమస్తే. కాళేశ్వరం మీద వేసిన కమిషన్ ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని విచారించడం జరిగింది. ముఖ్యంగా ఈటల రాజేందర్ని అలాగే హరీష్ రావుని విచారించిన తర్వాత ఈరోజు 12 గంటల సమయంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో కేసీఆర్ని దరిదాపుగా 50 నుంచి గంట విచారించడం జరిగింది. దాంట్లో పలు ప్రశ్నలను కూడా సంధించడం జరిగింది. ఓపెన్ కోర్టులోనే ఈటల రాజేందర్ని హరీష్ రావుని విచారిస్తే మరో పక్కన ఈరోజు కేసీఆర్ యొక్క విజ్ఞప్తి మేరకు కమిషన్ వినవలసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అంటే నేను ఓపెన్ కోర్టులో కాదు, నన్ను పర్సనల్గా విచారించండి అని చెప్పేసి ఆయన అడగడంతో ఆ కమిషన్ సైతం కూడా పీసీ ఘోష్ కమిషన్ సైతం కూడా దానికి అంగీకరించి వీడియో రికార్డును అంటే ఆ వీడియో షూట్ చేస్తూ తను పీసీ ఘోష్ కమిషన్ ఆయన పైన అనేక రకాలైనటువంటి ప్రశ్నలు కూడా సంధించడం జరిగింది. సో ఒక పక్కన నేను ఏమని చెప్తున్నా అంటే గతంలో కేసీఆర్ చెప్పినటువంటి అంశాలని పదే పదే చెప్తాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ని డిస్కవర్ ఛానల్లో కూడా అంటే నేషనల్ ఛానల్ అయినటువంటి డిస్కవర్ ఛానల్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటూ మరో పక్కన దీన్ని ఏదో ప్రపంచవ్యాప్తంగా నేనే గొప్ప పని చేసినని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం, నమ్మించేటువంటి ప్రయత్నం, బోల్తా కొట్టించేటువంటి ప్రయత్నం కేసీఆర్ గతంలో చేసిండు. ఇక డిస్కవరీ ఛానలే వచ్చి తెలంగాణ రాష్ట్రంలో నా హయాంలో కట్టినటువంటి ఈ ప్రాజెక్టును చూడడానికి పెద్ద ఎత్తున విదేశీయులు కూడా వస్తారని చెప్పేసి చెప్పడంతో పాటు మరో పక్కన చాలామంది ప్రజల్ని ఈయన కట్టినటువంటి ఈ ప్రాజెక్టుని అంటే ఏదో కుక్కతోక తాకితే కూలిపోయేటువంటి ఒక ప్రాజెక్టును కట్టి ఇది అంత జనాలను నమ్మించేందుకు ఊర్ల నుంచి గ్రామాల నుంచి బస్సులు పెట్టి కాళేశ్వరం కడికి తరలించాడు. తీరా చూస్తే ఏమైంది, 1-2 సంవత్సరాలు కూడా లేని పిల్లర్లు కూలిపోయేటువంటి పగుళ్ళు వచ్చేటువంటి పరిస్థితికి వచ్చింది. అంటే దరిదాపుగా 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆ ప్రాజెక్టు అసలు కాళేశ్వరం అన్నటువంటి ప్రాజెక్టు ద్వారా కేవలం కమిషన్ల కోసం మాత్రమే కట్టినటువంటి ప్రాజెక్టు తప్పించి ఇది ప్రజలకు కానీ రైతులకు కానీ అక్కడికి వచ్చేటువంటి ప్రాజెక్టు కాదని చెప్పేసి గతంలో చాలామంది విమర్శించారు. అసలు కట్టాల్సినటువంటి దగ్గర కాకుండా కేసీఆర్ సొంత నిర్ణయాలతోటి 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిండు. అది అందరికీ తెలుసు. సో ముఖ్యంగా దీంట్లో ప్రతిసారి ఏమని చెప్పేది, నా బొట్టు రక్తం సిందించినా, నా మెదడు ఖర్చు పెట్టి నేను ఈ ప్రాజెక్టును కట్టిన ఈ చాతగాని దద్దమ్మలు దీనిపైన విమర్శలు చేస్తానని చెప్పేసి మాట్లాడినటువంటి కేసీఆర్. మరి ఇలా చాతగాని అటువంటి మాటలు మాట్లాడినటువంటి ఈ వ్యక్తి మరి ఈయన ఏమనాలి? నువ్వు ఆ రోజేమో రక్తము ఖర్చు పెట్టి కట్టినా, నా మెదడు ఖర్చు పెట్టి కట్టినా నేను అని చెప్పేసి చెప్పినటువంటి కేసీఆర్ మరి ఇలా నువ్వు అదే మునగానిలాగా మాట్లాడాలా? కమిషన్ ముంగట ఆ ప్రాజెక్టు నేనే డిజైన్ చేసినా, నేనే ఇంజనీర్ అవతారం ఎత్తినా, నేనే అధికారుల అవతారం ఎత్తినా, నేనే టెక్నికల్ టీం చేయాల్సినటువంటి పని సైతం నేనే చేసిన, మొత్తం అంతా కూడా ఆ క్రెడిట్ కానీ మిగతా సంబంధించిన ఆ ప్రాజెక్టుకు దక్కినటువంటి దాంట్లో అది నాదే బాధ్యత అని చెప్పేసి మొనగాని లెక్క ఒప్పుకోవాలి. కానీ ఇలా పిల్లిలాగా సమాధానం చెప్తా ఉన్నాడు. ఏమని, ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగినటువంటి పిల్లర్లకు నాకేం సంబంధం లేదు. నాకేం సంబంధం ఉంటుందా నాకు? ఆ రోజేమో అంటే మంచి అయితేనేమో ఈయన ఖాతాలకు వస్తుంది, కానీ చెడైతే మాత్రం మంది ఖాతాలో ఇస్తారన్నట్టు కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబం కానీ. అది మొదటి నుంచి కూడా కేసీఆర్ కుటుంబానికి అలవాటు అనుకో. అయితే మంచిని ఆ రోజు మంచి అనుకున్నటువంటి ప్రాజెక్టు ఈరోజు కొంచెం చెడయ్యేసరికి అది నాకేం సంబంధం, అది టెక్నికల్ టీం చూసుకోవాలి, లేకపోతే ఇంజనీర్లు చూసుకోవాల్సినటువంటి పని మేము క్యాబినెట్లో నిర్ణయించిన తర్వాతే కాళేశ్వరం ప్రాజెక్టులో పనులు మొదలుపెట్టామని చెప్పిను. మరి ఆ రోజు నేను బొట్టు రక్తం ఖర్చు పెట్టినా, నేను ప్రాజెక్టు కట్టినటువంటి సన్యాసి ఎవరో చెప్పాలి. అది కూడా మరి ఆ రోజు అన్నది నువ్వేనా, లేకపోతుంటే అది ఏమైనా మళ్ళీ నిన్ను ఏమైనా ఆ వీడియోలు ఏమైనా ఫేకా? ఆ రోజేమో ప్రభుత్వంలో ఉన్నప్పుడు నన్ను ఎవరేం చేయలేడు అన్నటువంటి తీరుగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కట్టినప్పుడేమో అది నీ ఖాతాలో వేసుకున్నావు. ఇలా పిల్లలను కుంగి ఈ డబ్బులన్నీ కూడా వృధా కావడంతో ఈ కమిషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా నన్ను లోపలికి నెట్టినట్టుగా ఉన్నదన్నటువంటి ఒక ఆలోచనతోటి మొత్తం ఇదంతా కూడా టెక్నికల్ టీం మీదకి మరో పక్కన ఇంజనీర్ల మీదకి నెట్టేసిండు. మరి ఒక పక్కన ఇంజనీర్లు ఏమని చెప్పిండు, ఇంజనీర్లను విచారించిండు, దాంట్లో ఉన్నటువంటి అధికారులను సైతం విచారించడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పిందంటే ఇదంతా కూడా బాసు చెప్పిండు. అంటే ఈ కేసీఆర్ చెప్తే మేము చేయాల్సి వచ్చింది, మేము వద్దన్నా కానీ మొత్తుకున్నా, మేము నెత్తినోరు మొత్తుకున్నా కానీ ఆ పెద్ద ఆయన కూకొని ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు. ఈయన చీఫ్ మినిస్టరో తెలియదు, చీఫ్ ఇంజనీరో తెలియదు, ఏదో తెలియదు. ఈయన చేసినటువంటిదే, ఈయన చేస్తేనే చట్టం అన్నట్టుగా, ఈయన చేస్తేనే అది కట్టాలన్నట్టుగా మొత్తం ఓన్ డిసిజన్, ఎవరు క్యాబినెట్ ఆమోదం ఉండదు, ఎవరిది ఉండదు అన్నట్టు ఒక నియంతలాగా
ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు. ఇప్పుడు ఏమైంది, తీరా చూస్తే ఈ కమిషన్ వేసి ఇన్ని రోజులు కట్టి దాదాపుగా సంవత్సరం అవుతా ఉన్నది. అప్పటి నుంచి ఆ కమిషన్ ఇప్పటి వరకు తేల్చేసేటువంటి అంటే నిజ నిర్ధారణ అసలు ఏం జరిగిందన్నటువంటి దానిపైన విచారించుకుంటూ చిట్ట చివరికి ఈరోజు కేసీఆర్ను విచారించింది. కేసీఆర్ విచారించిన తర్వాత అది నాకేం సంబంధం లేదని చేతులెత్తేసింది అన్నట్టు. చేతులెత్తేసి ఏమని చెప్తా ఉన్నాడయా ఆయన అంటే, గతంలో ఆయన చెప్పినటువంటి విధానానికి ఇలా మాట్లాడేటువంటి విధానానికి చాలా తేడా కనబడతా ఉన్నది. ఇక ఈ మునగాడు ఇట్లా ఉంటే ఇక వీళ్ళ కొడుకు ఎవరు రామారావు ఏమని చెప్తాడు, కేసీఆర్ ఇంటికి కూడా పీకలేరు అంటాడు. మరి అది నోరో తెలియదు మోరో తెలియదు. మరి ఆయన భాషలో మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి మనం కూడా అదే విధంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు ఎంటికల షాంపిల్ ఇవ్వమని చెప్పేసి గతంలో అడిగిండ్రు. ఏది ఆ డ్రగ్స్ సంబంధించినటువంటి ఆ కేసులలో నీ వెంట్రుకల షాంపుల్ ఇవ్వని చెప్పేసి అడిగితే ఇవ్వలే అప్పుడు. కానీ ఇప్పుడు వెంట్రుక కూడా పీకలేరు అని చెప్పేసి ఏదో చెప్తా ఉన్నాడు ఈయన. ఎవరు, కేటీఆర్. దొంగతో ఇప్పుడు ఏది మన దొంగ ఇవ్వాలంటే ఆ దొంగే భుజాలు ఏదో తడుపుకున్నట్టుగా ఇవాళ సంపినోడే పోయి శవం కూడా ఎగిరినట్టుగా ఇవాళ వీళ్ళు చేసినటువంటి అవినీతి పనులకి కేవలం విచారిస్తూ ఉంటే వీళ్ళే ఇంకా బయటకు వచ్చి ఇంకా పులుల్లాగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే దొంగే ఒక దొర అవతారం ఎత్తి ఈరోజు నాకేం సంబంధం అని చెప్పేసి మాట్లాడేటువంటి తీరుగా ఇవాళ కేసీఆర్ వ్యవహారం కానీ కేటీఆర్ వ్యవహారం కానీ ఉన్నది. మరి ఇప్పుడు దాని తర్వాత జరిగేటువంటి పరిణామాలు ఏంటి? ఒక పక్కన అధికారులు, మరో పక్కన టెక్నికల్ టీం కావచ్చు, మరో పక్కన ఇంజనీర్లు కావచ్చు, కేసీఆర్ చేయమంటే మేము చేసినామని చెప్పేసి వాళ్ళు చెబితే లేదు వాళ్ళే కట్టిలు వాళ్ళే డిజైన్ చేసిందని ఇంజనీర్ల మీదకి నొక్కిళ్ళు. మరి ఇట్లా నెట్టేసిన తర్వాత మరి రేపు ఏం జరగబోతా ఉన్నది? మరి ఈ కాళేశ్వరంలో కమిషన్ విచారణగా పూర్తయిపోయినట్టయినా మళ్ళీ ఏమైనా వీళ్ళను పిలుస్తుందా లేదనేది వెయిట్ చేయాలి. లేకపోతే ఇప్పటికే ఈ విచారణ ఇక్కడికి క్లోజ్ చేసి మరి ఎవరి మీదకి నెడతారో అది మళ్ళీ ఏమైనా ములాఖాతులు అవుతారా, లేకపోతే ఇక్కడికి స్టాప్ అవుతుందా, అసలైనటువంటి దొంగలను పట్టుకుంటారా లేదనేది అది తర్వాత ప్రశ్న. సో ఇలా కేసీఆర్ పీసీ ఘోష్ కమిషన్ ఏ విధమైనటువంటి ప్రశ్నలు సంధించింది, దానికి కేసీఆర్ ఏ విధమైనటువంటి సమాధానాలు చెప్పిండో ఒకసారి చూస్తే, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై కాళేశ్వరం కమిషన్ మాజీ సీఎం కేసీఆర్ను 50 నిమిషాల పాటు విచారించింది. జస్టిస్ పీసీ ఘోష్ కేసీఆర్ను 1-to-1 విచారించారు. ఇలా మధ్యాహ్నం 12 గంటలకు కేసీఆర్ విచారణ మొదలైతే 12 గంటల 50 నిమిషాలకు కేసీఆర్ బయటకు వచ్చి కార్యకర్తలకు అభివాదం చేసి బీఆర్కే భవన్ నుంచి వెళ్ళిపోయింది. ఈ మొనగాడిగా బయటకు వచ్చి ఊపినన్నట్టు చేతి ఊపి ఇక ఈయనేదో ఏది జనాలకు పనికొచ్చేటువంటి పని చేసినావు, లేకపోతే జనాలు మెచ్చేటువంటి పని చేసినావు అని చెప్పి ఇలా బయటకు వచ్చి మళ్ళీ ఇక చేయి ఊపుకుంటూ పోతానన్నాడు ఈ మొనగాడు. ముఖ్యమైన అధికారులు, ఇంజనీర్లను, మాజీ మంత్రులు ఈటల, హరీష్ రావును ఓపెన్ కోర్టు ద్వారా విచారించిన ఘోష్ కమిషన్ అందరి సమక్షంలోనే ప్రశ్నలు అడుగుతూ సమాధానాలు రాబట్టిన సంగతి తెలిసిందే. కానీ కేసీఆర్ను మాత్రం ఆయన విజ్ఞప్తి మేరకు ఓపెన్ కోర్టులో కాకుండా ఇన్ కెమెరా విధానంలో విచారించింది. వాళ్ళలో ఓపెన్ కోర్టులో అందరి ముంగట విచారిస్తే ఈయన కెమెరా సమక్షంలో ఆయనను విచారించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై కమిషన్ ప్రధానంగా కేసీఆర్కు ప్రశ్నలు సంధించింది. జస్టిస్ పీసీ ఘోష్ అడిగిన ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం ఇచ్చారు. విచారణ అనంతరం ఎర్రవెల్లి ఫామ్ హౌస్, ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు పోయి ఆడ పడుకోకపోతే ఇంకేం చేస్తాడు? ఇక ఎప్పుడున్నా కదే, నువ్వు అధికారంలో ఉన్నప్పుడే అట్నే ఉంటుంది. ఫామ్ హౌస్లో పడ్డాడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్లో పడుకుంటాడు, విచారణ ఎదుర్కొని ఫామ్ హౌస్లో పడుకుంటాడు, బిడ్డ అరెస్ట్ అయినప్పుడు ఫామ్ హౌస్లో పడుకుంటాడు, కొడుకును అరెస్ట్ చేస్తారని వార్తలు వచ్చినప్పుడు ఫామ్ హౌస్లో పడుకుంటాడు, కేటీఆర్ను ఫార్ములా ఈ రేస్ కేసులో విచారించున్నటువంటి సందర్భంలో ఫామ్ హౌస్లో ఉంటాడు. అంటే ఈ మరి ఏమనుకుంటాడు ఏదో తెలియదు, అసెంబ్లీ నచ్చినప్పుడు కూడా అది ఆయన ఫామ్ హౌస్లో ఉంటాడు. అంటే ఈ కేవలం ఫామ్ హౌస్ రాజకీయాల కోసం మాత్రమే కేసీఆర్ పనిచేస్తారని అర్థమవుతా ఉంది. అక్కడి నుంచి అటు ఫామ్ హౌస్కి వెళ్ళిపోయినట్ట. ఇక సిద్దిపేట ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ విచారణకు వెళ్ళిన సమయంలో ఆయన వెంట హరీష్ రావు, కవితతో పాటు పలువురు నేతలు బీఆర్కే భవన్ వరకు వాళ్ళు వెళ్ళిండ్రు. దొంగలు వీళ్ళు, ఒకరేమో లిక్కర్ కేసుల దొంగ, ఇంకోలేమో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుల దొంగలు. ఎవరు? బిడ్డాలు. ఇక మరి దొంగలేమటి దొంగలు ఉండకపోతే ఎవరు ఉంటారు? ఇక కమిషన్ ఏం ప్రశ్నలు వేసింది, కేసీఆర్ ఏం సమాధానం చెప్పిందంటే, కమిషన్ ఏమని అడిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణయం ఎవరు తీసుకున్నారు? ఇది అసలైనటువంటి ప్రశ్న. కాళేశ్వరం అన్నటువంటి ప్రాజెక్టు నిర్ణయం, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కట్టాలన్నటువంటి నిర్ణయం ఎవరు తీసుకున్నారు అంటే కేసీఆర్ ఏం చెప్తా ఉన్నాడు, పెద్ద ప్రాజెక్టు కాబట్టి ముందుగా క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకున్నాం. టెక్నికల్ నిర్ణయాలన్నీ 100% ఇంజనీర్లు తీసుకున్నారు. అయిపోయిందా? ఇక్కడ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నామని చెప్తా ఉన్నాడు. మొన్ననేమో అదే క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి అయినటువంటి, అదే కేసీఆర్ క్యాబినెట్లో కూడా మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు అసలు క్యాబినెట్ భేటే కాలేదు, కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయం అని ఆయనే చెప్పేసిండు. అంటే క్యాబినెట్ నిర్ణయం తీసుకొని
మరో పక్కన చర్చించి టెక్నికల్ నిర్ణయాలు అన్నీ 100% ఒక 1% కూడా నాది ఏం లేదు తప్పు 100% ఇంజనీర్ల మీదకి నెట్టేసాను కథం. అంటే ఇంజనీర్లు కట్టమంటే నేను కట్టినా అని చెప్తా ఉన్నాడు అన్నట్టు ఆయన. మనకో ప్రశ్న ఏమన్నది, బ్యారేజ్లో నీళ్లను నింపమని మీరు ఆదేశించారా? దాన్ని ఏమంటాడు కేసీఆర్, నీళ్లను లిఫ్ట్ చేయడానికి టెక్నికల్ నిర్ణయాల ఆధారంగా అధికారులు నిర్ణయాలు తీసుకున్నారు. ఎవరు? అధికారులు తీసుకున్నారట నిర్ణయాలు, ఆయనదేం ప్రమేయం లేదు. బ్యారేజీల లొకేషన్స్ మార్పు నిర్ణయం ఎవరు తీసుకున్నారు? టెక్నికల్ నివేదికలు, వ్యాప్కోస్ సంస్థ నివేదికల ఆధారంగా లొకేషన్స్ మార్పు జరిగాయి. తుమ్మిడి ఎట్టి దగ్గర బ్యారేజ్ కట్టడానికి మహారాష్ట్ర ఒప్పుకోలేదు. మేడిగడ్డ వద్ద 230 టీఎంసీ నీళ్లను లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంది. మెయింటెనెన్స్ కోసం 280 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ప్రాజెక్టుకు కావాల్సిన అన్ని సర్వేలు చేసాం. కేంద్రం నుంచి రావాల్సిన అన్ని అనుమతులు ప్రాజెక్టుకు వచ్చిన తర్వాతనే మేము ఈ అంతా కూడా మొదలు పెట్టాం అనేది మొత్తానికైతే ఇక్కడి నుంచి తప్పించుకున్నటువంటి ప్రయత్నం అయితే కేసీఆర్ చేసినట్టుగా అర్థమవుతా ఉన్నది. అంటే నీళ్లు నింపడానికి మీరేమైనా ఆదేశాలు జారీ చేసిందా? లొకేషన్ మార్చడానికి మీ యొక్క అనుమతి ఉన్నదా? మీరు చేయమంటేనే చేసిందా? అధికారులకు మీరు ఆదేశాలు జారీ చేసిందా? అసలు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టమన్నటువంటి ఐడియా ఎవరికి వచ్చింది? ఎందుకోసము ఆడ కట్టాల్సి వచ్చింది అన్నటువంటి దానిపైన మొత్తం అధికారుల మీదకి, టెక్నికల్ టీం మీదకి, ఇంజనీర్ల మీదకి నెట్టేసాడు మొత్తం. ఎదురుగా అంటే ఈ ఈ దీంట్లో ఎవరు ఇరుక్కపోయిన్లు? అధికారులు ఇరుక్కపోతా ఉన్నారు, ఇంజనీర్లు ఇరుక్కపోతా ఉన్నారు, ఇంకా మిగతా సంబంధించినటువంటి ఆ వ్యవస్థలో పనిచేసేటువంటి వాళ్ళు ఇరుక్కపోతా ఉన్నారు. అంటే పైన ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి లేకపోతే మంత్రులు ఆదేశాలు జారీ చేస్తే ఇలా పనిచేసేటువంటి ఆ వ్యవస్థలో ఇంజనీర్లు కానీ ఎవరున్నప్పటికీ కూడా వాళ్ళు బలైపోతా ఉన్నారు. దీనికి ఇప్పటికైనా కానీ ఇంజనీర్లు కానీ మిగతా వాళ్ళు కానీ ఇది ఒక గుణపాఠంగా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇది కేసీఆర్ ఇలా కమిషన్ ముంగడికి హాజరై ఆయన చెప్పినటువంటి ఆ సమాధానాలు, ముఖ్యంగా కాళేశ్వరంకు నాకేం సంబంధం లేదనేది ఆయన తేల్చేసాడు. ఇక బొట్టు రక్తం, బొట్టు మెదడు ఖర్చు పెట్టిందంతా కూడా పోయిందిగా. అదేం లేదు, నేను అనలేదు, ఇక నాకేం అవసరం అని అంటారు రేపు మాపు. సో చూద్దాం మరి రేపు మాపు ఈ కమిషన్ ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది మనం వేచి చూడాలి. చూస్తూనే ఉండండి మన తొలి వేరు.